వెల్కమ్ టు గోవా సిరీస్ పార్ట్ 1. మొత్తానికైతే గోవా పోతున్నా. చిన్న ఉన్నప్పటి నుంచి అనుకుంటుండే అరే గోవా పోవాలని. ఫైనల్లీ అదైతే అయింది. ఇక నేను మా ఫ్రెండ్ గాడు ఇక మొత్తం సామాన్ అయితే చదువుకున్నాం, మొత్తం బ్యాగ్లో పెట్టేసుకున్నాం, ఇక స్టార్ట్ అయిపోయినాం. మా బొట్టుగాడు అయితే వచ్చేసిండు మమ్మల్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాప్ లా. మేము పోయేసరికి ఆడ బస్సు వెయిట్ చేస్తుంది. ఇక ఫాస్ట్ గా బస్ ఎక్కేసినాం. ఇక మళ్ళీ ఎక్కిపోయి మాకు సెండ్ ఆఫ్ ఇయర్కి వచ్చిండు. ఇక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది టు గోవా ఫ్రమ్ హైదరాబాద్. మేము బుక్ చేసుకుంది అయితే స్లీపర్ క్లాస్ 1350 పడ్డది పర్సన్ కి, ఇంటెన్సిటీ స్మార్ట్ బస్. ఇక బస్ అయితే పోతూనే ఉంది. ఇక నైట్ 9 కి ఒక దాబా దగ్గర అయితే ఆపిండు డిన్నర్ కోసం. ఇక మేమైతే ఒక చికెన్ కర్రీ 4 రోటీస్ చెప్పేసి కుమ్మేసినాం మొత్తం. నైట్ కి అయితే సెట్. ఇక బయటకు వస్తే బయట ఒక గుర్రం ఉంది, దాంతో ఒక సెల్ఫీ వీడియో కొట్టేసిన. ఇక టైం అవుతుందని బస్ ఎక్కేసిన. ఇక స్లీప్ అయితే వేసినాం నేను మా ఫ్రెండ్ గాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ పొద్దున ఒక టిఫిన్ సెంటర్ దగ్గర బస్ ఆపిండు. మేమైతే గ్రీన్ టీ తాగేసినాం, టిఫిన్ చేయలే, ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్లో అయితే బస్సు దింపేసింది. మొత్తం గుమ్మ అయిపోయినాం అందరం, చాలా మంది కక్కున్నారు. అలా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 11 కి గోవా బస్ స్టాప్ లో డ్రాప్ చేసిండు. నిన్న ఈవినింగ్ 6 కి ఎక్కితే మార్నింగ్ 11 కి డ్రాప్ చేసిండు. మొత్తం 17 hours జర్నీ పట్టింది గోవాకి. అక్కడ దిగంగానే మళ్ళీ లోకల్ బస్ ఎక్కేసినాం కాలంగట్ బీచ్ కి. 30 రూపీస్ పర్ పర్సన్ తీసుకుండు. అక్కడ దిగిన తర్వాత రూమ్ తీసుకున్నాం. ఇవన్నీ నెక్స్ట్ పార్ట్ లో వస్తాయి, ఏమేం చేసినాం అనేది. నెక్స్ట్ పార్ట్ చూడాలంటే నన్ను ఫాలో కొట్టేసేయండి.